ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. యానిమల్ ఫేమ్ జోయా అదేనండి తృప్తి దిమ్రి మరొక కల్ట్ మూవీకి సైన్ చేసిందా? యానిమల్ తర్వాత టీ సిరీస్ అమ్మడికి మరోసారి లైఫ్ ఇవ్వాలని డిసైడ్ అయిందా? ట్రెండీ బ్యూటీ ఆషికీ 3కు జోయా కన్ఫర్మ్ అయితే ఆ సినిమాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? యానిమల్ రిలీజ్ తర్వాత తృప్తి దిమ్రి నేషనల్ క్రష్ గా మారిపోయింది. ప్రభాస్ సరసన స్పిరిట్, కార్తీక్ ఆర్యన్ సరసన ఆషికీ 3 వంటి భారీ అవకాశాలని అందుకుందని గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వస్తున్నాయి. కానీ ఇవేవి అఫీషియల్ న్యూస్ కాదు. ఈ రెండు సినిమాల్ని నిర్మిస్తున్న టీ సిరీస్ అధికారికంగా ఇంకా ఈ వార్తలను కన్ఫర్మ్ చేయలేదు. ఆషికీ భారతీయ సినిమాల్లో ఒక కల్ట్ క్లాసిక్. దాని సీక్వెల్ ఆదిత్య రాయ్ కపూర్ నటించిన ఆషికీ 2 కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. శ్రద్ధా కపూర్ కు స్టార్ స్టేటస్ ని తెచ్చిన సినిమా ఇదే. మ్యూజికల్ బ్లాక్ బస్టర్ లో శ్రద్ధా గాయనిగా నటించింది. ఈ సిరీస్ లో 3వ భాగమైన ఆషికీ 3 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ లీడింగ్ రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి తృప్తి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అనేది బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఆషికీ 3లో తృప్తిని ఎంపిక చేశామని వస్తున్న వార్తల్లో నిజం లేదని నిర్మాతలు ఆ మధ్య చెప్పారు. కానీ ఇప్పుడు ఆ మాటను వెనక్కి తీసుకునేలా కనిపిస్తున్నారు. ఆ మధ్య అమ్మడు తనకు సౌత్ హీరోల్లో యంగ్ టైగర్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. ఆయనతో కలిసి మూవీ చెయ్యాలని ఉందని వెల్లడించింది. ఒకవేళ తారక్ తృప్తిని ఓకే చేసినా తెలుగు ప్రేక్షకులు హీరోయిన్ గా కాకుండా ఐటమ్ గర్ల్ గా యాక్సెప్ట్ చేస్తారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తృప్తి ట్రెండీ బ్యూటీ కావడంతో ఆషికీ 3కు ఓపెనింగ్స్ బాగా వస్తాయనేది ట్రేడ్ వర్గాలు చెప్పేమాట. అలాగే మార్కెటింగ్ ఓ స్థాయిలో జరుగుతుందని బలంగా చెప్పొచ్చు. అవ్వడానికి అందరూ అప్సరసలే. కానీ ఏం చేస్తాం, సక్సెస్ అందుకున్న సంయుక్త లాంటి వారిని బ్యూటిఫుల్ గర్ల్స్ అనాల్సి వస్తుంది. దీంతో హిట్టు పట్టుకోలేని ముద్దుగుమ్మలంతా సోషల్ మీడియాను పట్టుకొని ఫోటోషూట్ల జాతర చేస్తూ వస్తున్నారు. ఇంతకీ ఏ భామల గ్లామర్ అడవి కాచిన వెన్నెలవుతోంది? బ్రేక్ వచ్చిన ప్రతి హీరోయిన్ బిజీ షెడ్యూల్ వేసుకుంటుంది. తన డైరీ ఫిల్ చేసుకుంటుంది. ఫ్యాన్సీ ఆఫర్స్ తో తన పారితోషికాన్ని అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. ఈ ప్రాసెస్ లో సదరు భామ ఏ స్థాయి అందగత్తే అనే డిస్కషన్ మార్కెట్ లో నడవదు. గ్లామరస్ గా ఉండబట్టే ఆమెకు హిట్ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి అనే భ్రమల్లో ఉంటారు. సరిగ్గా సంయుక్త మీనన్ విషయంలో జరిగింది ఇదే. సంయుక్తను ఏ విధంగానూ గ్లామర్ డాల్ గా ట్రీట్ చేయలేం. కాకపోతే ది బెస్ట్ పిక్చర్స్ ఆమెకు పడ్డంతో లీడింగ్ గర్ల్ గా ట్రీట్ చేస్తున్నారు. కానీ రుహానీ శర్మ, కేతికా శర్మ లాంటి హాట్ గర్ల్స్ కు హిట్లు పడ్డా అవకాశాలు ఎందుకనో రావడం లేదు. బహుశా వారి సినిమాల సక్సెస్ లు హీరోల గాథలోకి వెళ్లిపోవడంతోనే ఇలా జరిగింది అనుకోవాలా? రుహానీ శర్మ చేసిన దర్టీ హెర్లో క్రెడిట్ అంతా సిమ్రత్ కౌర్ కు వెళ్లిపోవడంతో ఆ హాట్ ఇమేజ్ తనకు రాకుండా పోయింది. తాను చేస్తున్న సినిమాల్లో కూల్ క్యారెక్టర్స్ రావడం కూడా రుహానీకి ప్రాబ్లం గా కనిపిస్తోంది. ఈ రీజన్ తోనే సోషల్ మీడియాను కాస్త ఎక్కువగా యూటిలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. మృణాల్ ఠాకూర్ కు ఆ పరిస్థితి లేదనే చెప్పాలేమో. హాయ్ నాన్న హిట్ కావడం, ఫ్యామిలీ స్టార్ కు పాజిటివ్ వైబ్స్ రావడం వలన మిగతా వారిలా హల్చల్ చేసే పరిస్థితి మార్కెట్ లో లేదు. అనన్య పాండే, మడోనా, సెబాస్టియన్ సంగతి ఇలాగే ఉంది. లైగర్ పోయింది కాబట్టి అనన్య ఇలా సైడ్ అయిపోయింది అనుకోవచ్చు. అయినప్పటికీ అమ్మడు సోషల్ మీడియాను వదిలిపెట్టడం లేదు. తనకు మరో సూపర్ హిట్ పడే వరకు ఫోటో షూట్స్ చేస్తాను అంటుంది. ఇక మడోనా, సెబాస్టియన్ సంగతి సరే. అటు తమ్మిలు పట్టించుకోరు, మన వాళ్ళు పట్టించుకోరు. చేసిన సినిమాలన్నీ రాంగ్ సెలెక్షన్ అనేది అమ్మడి ఫీలింగ్. లేదంటే తన కెరియర్ మరోలా ఉండేదని ఇప్పటికీ బాధపడుతూ ఉంటుంది. ఈ బాధలన్నీ దిగమింగుకోవడానికే ఇదిగో ఇలా ఫోటో షూట్స్ తో సెగలు రేపుతూ ఉంటుంది. ఈ విషయంలో అనన్య, మడోనాలది ఒకటే ట్రాక్.